రంగారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కోట్ల వరద పారనుంది. బడాబాబులు బరిలోకి దిగుతూ ఉండడం, గ్రామాల్లో ఆదాయ వనరులు బాగా ఉండడంతో చాలా చోట్ల కట్టల పాములు బుసలు కొట్టనున్నాయి. ఇక అన్ రిజర్వ్డ్ పంచాయతీలో అయితే నోట్లు మరీ బరితెగించిపోతున్నాయి. కోట్లు కుమ్మరించేందుకు సిద్ధమవుతున్నారు అభ్యర్థులు. రంగారెడ్డి జిల్లా అంటే గుర్తుకొచ్చేది రియల్ ఎస్టేట్, కోట్ల రూపాయలు పలికే భూములు. ఇలాంటి కాస్ట్లీ జిల్లాలో ఎన్నికలంటే ఆషామాషీ కాదు. ఏ ఎన్నికలైనా నోట్లు వరదలా పారాల్సిందే. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కోట్లకు కోట్లు వెదజల్లారు అభ్యర్థులు. ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికలపైన ఆ ప్రభావం కనిపిస్తోంది. పంచాయతీ పోరు మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతోంది. రియల్ భూములో కోట్లు సంపాదించిన రియల్టర్లు, బిల్డర్లు ఇప్పుడు పంచాయతీ పోరులోకి దిగుతున్నారు. అర్ధ అంగబలంతో సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి శివారు గ్రామాల్లో కోట్లు ఖర్చు కానున్నాయి. సార్వత్రిక ఎన్నికలను మరిపించనున్నాయి. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో గ్రామాల్లో వాతావరణం వేడెక్కింది. పంచాయతీ ఎన్నికలు వ్యాపార రంగును పులుముకున్నాయి. మహేశ్వరం మండలంలోని మాన్సాన్పల్లి, తుమ్మలూర్, మహేశ్వరం, అమీర్పేట్, మొయినాబాద్ మండలంలోని పెద్దమంగళారం, హిమాయత్ నగర్, చేవెళ్ల, జనవాడ, మీర్జాగూడ, అబ్దుల్లాపూర్ మెట్, అనాజ్పూర్, బాటసింగారం లాంటి గ్రామాల్లో ఖర్చు కోటి దాటనుంది. పోటీకే కోట్లు వెదజల్లుతున్నారంటే గ్రామస్థాయిలో ఎంత ఆదాయం ఉందనేది ఈ ఎలక్షన్లతో స్పష్టమవుతోంది. ఆదాయం భారీగా ఉండటంతో రాజకీయం వ్యాపారం రంగు పులుముకుని ఒక బిజినెస్ గా మారి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను వివిధ మార్గాలతో ప్రలోభ పెడుతోంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారిలో ఎక్కువ మంది వ్యాపార, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారు ఉండడంతో ఈ ప్రాంతంలో డబ్బుకు సీట్లు అమ్ముడుపోతున్నట్లు చెప్తున్నారు. అమాంతం పెరిగిన భూమి రేట్ల వల్ల రియల్టర్లు, పెద్ద పెద్ద బడాబాబులు మద్యం, ధనం, యాత్రల రూపంలో ఓటర్లని ప్రభావితం చేస్తున్నారు. ఈ ఖర్చులకు భయపడి గ్రామసేవ చేయాలనుకుంటున్న సామాన్యుడి కలగానే మిగిలిపోతోంది. ఎన్నికల నిర్వహణ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పంచాయతీ ఎలక్షన్లలో నోట్లు, మద్యం కట్టడి చేసి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపి తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకునే స్వేచ్ఛ కల్పించాలని గ్రామీణ ఓటర్లు కోరుకుంటున్నారు. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న ఘట్కేసర్ మండలంలోని పంచాయతీలకు రెండవ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మండలంలో మొత్తం 11 గ్రామ పంచాయతీలు ఉండగా ఎస్టీ 1, బీసీ 2, ఎస్సీ 3, 5 జనరల్ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఔషాపూర్, చౌదరిగూడ, కొర్రెముల గ్రామ పంచాయతీలకు తీవ్ర పోటీ ఉంది. సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు ఆయా పార్టీల నేతలు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాత్రి వేళల్లో ప్రత్యేకంగా విందులు ఏర్పాటు చేస్తూ భారీగా ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే లక్షలు ఖర్చు చేసిన ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో తెలియని పరిస్థితి. రిజర్వ్డ్ గ్రామ పంచాయతీల్లోనూ పోటీ తీవ్రంగానే ఉంది. సర్పంచ్ పదవి దక్కదు కాబట్టి చాలా మంది ఉప సర్పంచ్ పై కన్నేశారు. ఇందుకోసం లక్షలు ఖర్చు చేసేందుకు వార్డు మెంబర్లు సిద్ధమవుతున్నారు.